అధ్యక్ష మీ ద్వారా గవర్నర్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. యాజ్ అ లేమెన్ అడుగుతున్నాను అధ్యక్ష. మొన్న ఆగస్ట్ 15 స్పీచ్లో నరేంద్ర మోడీ గారు 2 ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అధ్యక్ష. ఒకటి ఉమెన్ సేఫ్టీ, 2 మెడికల్ హెల్త్ మీద చేశారు అధ్యక్ష. అందులో భాగంగా మనకి ఇన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు, వచ్చినాయి. 5 పూర్తి చేసుకున్నాం, 5 రన్నింగ్లో ఉన్నాయి. మంత్రి గారు చెప్పేది ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్స్ వాళ్ళ రికమెండేషన్స్, వాళ్ళ అబ్జర్వేషన్స్, కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఏ డెఫిషియన్సీ ఉన్నాయో రిమార్క్స్ రాశారు. దానికి గవర్నమెంట్ అండర్టేకింగ్ అడుగుతుంది అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అధ్యక్ష, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు. మీరు ఎందుకు గవర్నమెంట్ ఈ 5 మెడికల్ కాలేజీలకి అండర్టేకింగ్ ఇవ్వకూడదు? ఒకవేళ మీరు ఇచ్చుంటే కనుక ఈ 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అధ్యక్ష. ఈ సంవత్సరంలో ప్రారంభం అవడమే కదా అధ్యక్ష. ఈ 5 మెడికల్ కాలేజీలో సుమారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఒకటి. రెండోది, మీరేమని చెప్పారు అధ్యక్ష? సెల్ఫ్ ఫైనాన్స్ మేము దానికి వ్యతిరేకం అని చెప్పారు అధ్యక్ష. మీరు 50% సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50% సీట్స్ గవర్నమెంటు టెండర్ కోటా, 50% సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. మేము సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు చేశారు అధ్యక్ష. నేను మీ ద్వారా సభను అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా గవర్నర్ మంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈ ప్రభుత్వ కళాశాలని పీపీపీ మోడల్లో వెళ్తున్నారా? పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా? 2 సూటి కోసం అధ్యక్ష. మాకు ఈ సభకు కూడా అంత సమయం లేదు. ఎస్ ఆర్ నో అంతే అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే మంత్రి గారు. హిందీలో సామెత ఉంది అధ్యక్ష, చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా అని. 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం అడ్డుకుపోయిందట అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేదల కళలను ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాకు చూస్తున్నారు అధ్యక్ష వినాలి అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా, వినమనండి అధ్యక్ష నా విన్నపం అధ్యక్ష, అన్నిటికీ సమాధానం చెప్తా. సెల్ఫ్ ఫైనాన్స్ స్కీము అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కాలేజీల్లో, సెకండ్ ఫేజ్ కాలేజీలో వచ్చిన పాడేరులో సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష. నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? సమాధానం చెప్పమనండి అధ్యక్ష. కాదంటే చెప్పండి అధ్యక్ష. తెచ్చింది ఎవరు? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు? తెచ్చిన వాళ్ళు ఇవాళ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి. సరే, రెండో ప్రశ్న అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష సాకు వెతుకుతున్నారు అధ్యక్ష. వాకౌట్కి నేను ముందే విన్నవించాను అధ్యక్ష, వాకౌట్ కోసం అధ్యక్ష. ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష, 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 5 ఏళ్ళు అధ్యక్ష, 5 ఏళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష.
అధ్యక్ష 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష. రెండో సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకి ఇవాళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష బోధన సిబ్బంది 50%. అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? చెప్తున్నారు. ల్యాబొరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, పులివెందుల్లో 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. కళాశాల లేకుండా, కాలేజ్ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయా? లాడ్జీలు పెట్టి చదివించాలా ఏంది? సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాన్ని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 189 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ లో సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకో సమారో నయీ మంజిల్ నయీ సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది. హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద భూదేతుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష? వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళేంటి అధ్యక్ష? హజ్ అనే పదం ఇక్కడ పార్లమెంట్. నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి.